కాఫీ. ఫ్లైట్ 8 కదా, సో 7కి బయలుదేరదాం మనం. మనమేంటి? నోను అంకుల్ డ్రాప్ చేస్తారు. నీకు బాయ్ ఫ్రెండ్గా ఎలాగో పనికిరాను, చివరికి డ్రైవర్గా కూడా పనికిరానా? కాఫీ యాసిడా మండిపోతుంది ఇక్కడ. విక్కీ, ఎక్కడైనా కాలిందా? ఎక్కడ కాలాలో అక్కడే కాలింది. హాల్లో చూస్తే లేవు, చూస్తే సూట్ కేసు సర్దుకుంటున్నావు. హెల్ప్ చేద్దామని వచ్చాను. నీ రూమ్ సర్దుకోవడానికి నీకు రాదు, నువ్వు నాకు హెల్ప్ చేస్తావా? పదవికి టైం లేదు, ముందు ఆ గిఫ్ట్ సంగతి చూద్దాం. గిఫ్ట్ సంగతి కాదే, నీ సంగతి చూస్తాను. అబ్బో, ఎన్ని గిఫ్ట్స్ ఇచ్చుకున్నామా 3 ఇయర్స్లో? ఒక చిన్న గిఫ్ట్ షాప్ పెట్టచ్చు. చివరికి గిఫ్ట్స్ కూడా ఇంత కమర్షియల్గా మారాయన్నమాట. నేనేదో నార్మల్గా అన్నాను బాబు, నువ్వు అంత ఫీల్ అవ్వకు. నేను మాత్రం బాధపడడం లేదా ఏంటి ఇవి రిటర్న్ చేసుకోవడంలో? సరే, గిఫ్ట్స్ రిటర్న్ చేసుకుందామని ఎలాగో డిసైడ్ అయిపోయాం, తప్పదు. బట్ నాదో చిన్న కండిషన్. కండిషనా? ఏంటది? మనం ప్రతి గిఫ్ట్ని ఒక పర్పస్ కోసం ఇచ్చుకున్నాం. ఇప్పుడు చివరిసారిగా గిఫ్ట్ని వాడాలి, ఆ గిఫ్ట్ తాలూకు మెమరీస్ని ఎంజాయ్ చేయాలి. అదే నా కండిషన్. నీ కండిషన్స్ తట్టుకోలేకే మన కథలో అడ్డం తిరిగింది. మళ్ళీ ఇంకో కండిషన్ అంటే నా వల్ల కాదు. నా వల్ల కాదు. సర్లే, నీ ఇష్టం. మనం కలిసి చివరి రోజున గొడవ ఎందుకు? నువ్వు అనుకున్నట్టే చేద్దాం. కానీ ఇందులో ఎలాంటి ఉద్దేశం లేదు కదా? లేదు. మన ఫస్ట్ గిఫ్ట్. I'm sorry. Oh shit. రే, ఫస్ట్ ఎయిడ్ రా, ఫస్ట్ ఎయిడ్ తీసుకురా. I'm really sorry అండి, I'm really sorry. అది అనుకోకుండా ఏదో బాల్ విసిరేస్తే. I'm really sorry అండి. ఇది అంత పెయిన్లో స్మైల్ ఏంటండి? నీ హడావిడి చూస్తుంటే నవ్వు వస్తుంది. అయినా పెద్ద అటాక్ బౌలర్ కదా, ఇంత సాఫ్ట్గా ఇమాజిన్ చేయలేదు. నా గురించి మీకెలా? 5 months అయింది. ఏ మ్యాచ్లో ఏ వికెట్ దగ్గర నుంచి నీ వరుస డక్కొచ్చే వరకు అన్నీ తెలుసు. నీ పెద్ద ఫ్యాన్ నేనే కదా. ఏంటి, నీ ఫ్యాన్ని కొట్టింది కాక నవ్వుతావా? అంటే నువ్వు నా ఫ్యాన్ అన్నావు కదా, అందుకే నవ్వు వచ్చింది. నా వల్ల నీకు దెబ్బ తగిలింది కదా, నువ్వే ఫైన్ వేసినా ఓకే. ఆటోగ్రాఫ్. ఆటోగ్రాఫ్ పెన్ ఇస్తావా? ఓకే. థ్యాంక్ యూ. మై డియర్ ఫస్ట్ ఫ్యాన్, ఆ రోజులాగే చెక్ ఇట్.
లాస్ట్ కిస్ ఫస్ట్ ఫ్యాన్ నుంచి. కిస్తో మొదలైంది. అభి పిక్చర్ బాకీ హై మేరా దోస్త్. ఈ గాడ్లానే ప్రేమ కూడా ఒక గాడ్ ఉంటే బాగుండేది. సర్లే, నీ రొమాన్స్లో కూడా ఒక హ్యూమర్ ఉంది నిషా. ఇది నువ్వు నాకు ఇచ్చినప్పుడు తెగ ఎంజాయ్ చేశాను, గుర్తుందిగా? ఎవడొచ్చాడే కానీ వాడి జీవితానికి రొమాన్సే ఉండదు. లేట్ అయితే రావేమో అనుకున్నాను. టైంకి వచ్చి హీరోయిన్ కాపాడిన హీరో అయ్యావు. సారీ బేబీ, నీ వెళ్ళిపోతున్నావని బోకే తెచ్చాను. ఆ షాప్ వాడు మొగ్గలో పువ్వులేంత వరకు వెయిట్ చేయించాడు, లేకపోతే ఇంకా తొందరగానే వచ్చేసేదానమ్మా. తీసుకో. హా. అనవసరంగా చెప్పించాను. ఏమికి రొమాన్స్కి ఏమైనా సంబంధం ఉందా? ఇంటి నిండా చెత్త చాలా ఉంది, ఊడ్చామంటావా బేబీ? అబ్బచ్చా, నిన్ను నువ్వు ఎలా ఊడ్చుకుంటావే? స్టూపిడ్ బాయ్, నా బేబీని డ్రాప్ చేసి ఎన్ని కష్టాలు పెట్టాడు. నాకు అవకాశం వస్తే నిన్ను ఉతికి ఆరేయాలనుంది. అమ్మో అంటే కప్పిలని గౌనేసినట్టు ఏ? గుట్లు పిక్కి బౌలింగ్ వేస్తా. ఆహాహాహాహా, ఆహాహాహాహా, ఆహాహాహాహా. I am Barbie girl, I am Barbie girl. La 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 la, la 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 la. I am Barbie girl in a Barbie world. Life in plastic, life in plastic, life in. Come on baby, let's go party. Come on baby, let's go party. Let's go party. పడితే పార్టీ కాదు, పైకే. Let's go party. Let's go party. జెస్సీ, థ్యాంక్ యూ బేబీ. జాబ్ చేసే మంచి బాయ్ని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండమ్మా. కొన్నింగ్ పెళ్ళేసు చాలా మంది ఉన్నారు, జాగ్రత్త బేబీ. వెళ్ళొస్తానే. ఓకే. బాయ్ అమ్మా. సో నువ్వు తీస్తావా నేను తీనా? హే హాయ్. హాయ్. లోపలికి రా. విక్కీ, తను అర్మానీ లేడీస్ టైలర్. స్టాప్. ఒక లేడీస్కే కాదు, జెంట్స్కి కూడా కుడతాను, కానీ జెంట్సే అస్సలు రారు. మీకు కుట్టనా? నావన్నీ రెడీమేడే. ఇంతకీ అర్మానీ మీ ఇంటి పేరా? నో, అది నా దారం పేరు. కన్ఫ్యూజ్ అయ్యారు కదూ, కౌలు కలం పేరు ఉన్నట్టు అది నా దారం పేరు అర్మానీ. టైలరింగ్ షాప్లో బొమ్మలా ఉన్నారు,